హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? నేను ఈరోజు బీరకాయ కూర చేశాను. బీరకాయ మసాలా కర్రీ అది ఎలా చేశానో చూపిస్తా చూడండి. 2 ఉల్లిపాయలు, 2 పచ్చిమిరకాయలు, అల్లం వెల్లుల్లిపాయ పేస్టు, 2 టమాటాలు ఉంటే 2 టమాటాలు వేసుకోండి. ఇప్పుడు స్టవ్ మీద బండి పెట్టుకొని పెట్టి 2 గిన్నెలు నూనె పోసుకుందాం. 2 గిన్నెలు నూనె పోసి ఆవాలు, జీలకర్ర, 2 ఎండుమిరకాయలు గిల్లు వేసుకోండి చాలు. నూనె వేడెక్కాక అవి బాగా చిటాపటాలాడాలి. చిటాపటాలాడిన తర్వాత బాగా వేగిపోతాయి. వేడి సెగకి వెంటనే మనం కోసి పెట్టుకున్న బీరకాయ ముక్కలు ఉన్నాయి కదా, అవి వేసేసుకోవాలి. నూనెలో వేసుకోవాలి తాలింపు తర్వాత. ఇవి పెద్ద ముక్కలుగా కోసుకున్నాను నేను. మీరు సన్నగా తరుక్కున్నా పర్వాలా, ఎలా అయినా చేసుకోవచ్చు. ఊరికే తొందరగా మగ్గిపోద్ది ఈ బీరకాయ. ఇప్పుడు అలా నూనెలో బాగా తిప్పాలి. ఒక స్పూన్ పసుపు వేసేసి స్పూన్ పసుపు వేసుకొని కొద్దిగా ఉప్పు కూడా వేసుకుంటే అందులో ఉన్న నీరంతా బయటకు వచ్చేస్తుంది. బీరకాయలో కొంత నీరు అనేది బయటకు వస్తుంది ఫ్రెండ్స్. ఇప్పుడు ఆ పసుపు అలా వేసి తిప్పేసి కాసేపు మూత పెడతాం. 5 నిమిషాలు మూత పెడితే ఊరికే పూర్తిగా మగ్గిపోద్ది బీరకాయ అనేది. ఐదు నిమిషాలు మూత పెట్టుకుంటే అందులో నీరంతా బయటికి వచ్చేసి బీరకాయ అనేది తొందరగా మగ్గిపోదు. చూసారా, 5 నిమిషాలకే ఊరికే బాగా మగ్గిపోయింది బీరకాయ అనేది. మనం కోసి పక్కన పెట్టుకున్న ఉల్లిపాయలు కూడా వేసేసుకోండి. ఇప్పుడు వేసుకుంటేనే ఆ ఉల్లిపాయ, ఆ పచ్చిమిరకాయలు, ఆ బీరకాయలు తొందరగా మగ్గిపోతాయి. చూడండి, ఇందా పసుపు వేసాం కాబట్టి ఇప్పుడు కొద్దిగా ఉప్పు వేస్తే తొందరగా మగ్గిపోతాయి. మనకు ఉల్లిపాయ అంటూ కనిపించదు. కొద్దిగా 5 నిమిషాలు బాగా మగ్గనిద్దాం. ఉప్పు వేసుకొని మళ్ళీ దాన్ని తిప్పి కాసేపు మూత పెడతాం. గంటతో తిప్పేసుకోండి. ఉప్పు అనేది ముక్కలకు పెడితే బాగా తొందరగా మగ్గిద్ది మనకి. అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ ఉంటే వేసేసుకోండి. దీనికి అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ కంపల్సరీ కావాలి ఈ కూరకి. ఓ చిన్న అల్లం ముక్క, 4-5 గర్భాలు వెల్లుల్లిపాయలు వేసుకొని నూరుకొని వేసేసుకోవాలి అందులో. చిన్న స్పూన్ చాలు, స్పూనుడు అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్. ఇప్పుడు అలా నేను తాజాగా నూరి చేస్తాను ఫ్రెండ్స్, మీరు కూడా నూరి వేసుకోండి. మిక్సీ పట్టుకున్నా పర్వాలేదు, అప్పటికప్పుడు చేసుకొని అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ వేసుకోండి. ఇప్పుడు అలా ఆ పచ్చివాసన అంతా పోయిన తర్వాత టమాటా కూడా వేసేసుకుందాం. మీకు ఇష్టమైతే టమాటా వేసుకోండి, లేదనుకుంటే వదిలేయండి. నేను గ్రేవీ కోసం టమాటా వేస్తున్నా ఫ్రెండ్స్. ఇప్పుడు ఆ టమాటా కూడా బాగా నీరు వచ్చి తొందరగా మగ్గిద్ది. చూడండి, 5 నిమిషాలు మూత పెట్టుకుందాం. కారం వేసేసుకొని గంటితో అటు ఇటు తిప్పి ఉప్పు కారం సరిపోయిందో చూసుకోవాలి. గరం మసాలా ఉన్నా వేసేసుకోండి. కొద్దిగా ఉప్పు పట్టిద్ది, కొద్దిగా వేసాం కాబట్టి. పూర్తిగా బాగా మగ్గిపోద్ది, మనకి నూనె అనేది తేలుతూ ఉంటుంది. చూడండి ఫ్రెండ్స్, చూపిస్తాను. గరం మసాలా ఉంటే వేసేసుకోండి.
గరం మసాలా కూడా వేయాలి. ఇది పూర్తిగా మనకి టమాటా అనేది బాగా మగ్గిపోద్ది. కారం వేసి ఉప్పు కారం వేసి మనం మూత పెట్టుకుందాం. చూసారా, రెడీ అయిపోయింది కూర. ఇంతే తేలిగ్గా ఈ బీరకాయ కూర రెడీ అయిపోద్ది ఫ్రెండ్స్. ఇలా చేసుకోండి మీరు కూడా. ఇప్పుడు గరం మసాలా 1 స్పూనున్నర వేసుకోండి. నేను ఇంట్లో చేసిన గరం మసాలా అది 1 స్పూనున్నర వేసుకుంటే కూరకి మంచి ఘాటు రుచి వస్తుంది. ఇప్పుడు అలా బాగా తిప్పేసేసి ఒక 5-6 నిమిషాలు పెట్టేస్తే మనకి నూనె అనేది బాగా కూర అంతా ఏగిపోయి నూనె అనేది పైకి తేలుతుంది ఫ్రెండ్స్. గంతే అయిపోయి ఇచ్చింది. ఒక 5 నిమిషాలు ఉంచి మనం కొత్తిమీర వేసుకొని దించేసుకుందాం. చూసారా, అలా నూనె అనేది తేలితే మన కూర రెడీ అయిపోయినట్టు. ఏ కూరకైనా లాస్ట్లో నూనె తేలితే కూర రెడీ అయిపోయినట్టే ఫ్రెండ్స్. అయిపోయింది ఫ్రెండ్స్. అంతే, ఈ బీరకాయ కూర ఇలా సింపుల్గా తొందరగా చేసుకోవాలంటే ఇలా చేసుకోండి. రకరకాలుగా చేసి చూపించా ఫ్రెండ్స్. ఇదొక రకం ఫ్రెండ్స్. చూస్తున్నారు కదా నా వీడియోలు చూసి కొత్తిమీర కూడా వేసేసుకోండి. కొత్తిమీర కూడా వేసేసి ఒక 5 నిమిషాల నుంచి కట్టేసుకుందాం. పూర్తిగా మగ్గిపోయింది చూసారా. మీ గిన్నెలో పెట్టి చూపిస్తా చూడండి ఫ్రెండ్స్. అలా ఉంటుంది కూర. తింటే చాలా రుచిగా ఉంటుంది ఫ్రెండ్స్. చూసి ఎలా ఉందో చేసుకొని మీరు కూడా ఎలా ఉందో నాకు కామెంట్ రూపంలో తెలియజేయండి.